హలో హాయ్ నమస్తే నేను మీ వీరు మామ. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ఓకే, మరి మనకి నాకు తెలిసి క్రికెట్ అంటే ఒక ప్రాణం. క్రికెట్ అనేది మన అందరిలో ఒక భాగం. మనందరికీ క్రికెట్ అనగానే గుర్తొచ్చే ఒక సూపర్ నేమ్ ఏదైనా ఉందనుకుంటే నన్ అదర్ దాన్ సచిన్ టెండూల్కర్. మరి ఇక ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ కూడా ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్. అసలు ఏం ఆడారండి? మాస్టర్స్, లెజెండ్స్ ఆర్ ఆల్వేస్ లెజెండ్స్ అన్నట్టుగా జరిగింది ఈ టోటల్ ట్రోఫీ మొత్తం కూడా. మరి ఫస్ట్ సిరీస్గా ఆరంభమైన ఈ లెజెండ్స్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ అయిందో, ముందుగా అయితే కనుక దానికి అంత హైప్ కానీ ఇది ఇంత పెద్ద అవుతుందని కానీ ఎవరు అనుకోలే. కానీ ప్రతి ఒక్కరు కూడా 45 years అబోవ్ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా లెజెండ్స్, ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ కంటూ పేరు తెచ్చిన క్రికెటర్స్ ఉండడంతో నిజంగా ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్కి కాస్త కొన్ని రోజుల్లోనే చాలా మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఇక 51 ఏళ్లున్న సచిన్ టెండూల్కర్ ఆడుతున్నంతసేపు, మన ఇండియా మ్యాచ్లు ఉన్నంతసేపు స్టేడియంస్ ఏదో ఒక ఇంటర్నేషనల్ మ్యాచెస్ అవుతున్నట్టుగానే జరిగింది. నిజంగా చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ కావచ్చు, యువరాజ్ సింగ్ కావచ్చు, ఇర్ఫాన్ పఠాన్ కావచ్చు, యూసఫ్ పఠాన్ కావచ్చు, అలాగే గుర్కిరత్ కావచ్చు, ఇక బిన్నీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి మించిన ఆటని అద్భుతంగా ఆడారు అని చెప్పొచ్చు. ఇక అంబటి రాయుడు ఫైనల్ మ్యాచ్లో ఆడిన ఆట అయితే కనుక మెస్మరైజింగ్ అని కూడా చెప్పొచ్చు. మనం ఈ మ్యాచ్లు చూస్తున్నంతసేపు కూడా వీళ్ళు ఇంకా అసలు ఎందుకు రిటైర్ అయ్యారా అని అనిపించలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు నిజంగా ఇప్పుడు ఇలా ఆడుతున్నారు, ఇప్పటికి కూడా ఐపీఎల్ ఆడొచ్చు కదా, ఇప్పటికి కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడొచ్చు కదా అని అనుకున్నారు. అయితే ఒక విషయం, మనకి క్రికెట్ అనేది వీళ్ళ నుంచే వచ్చింది. మన క్రికెట్ అంటే వీళ్ళు చూసే వచ్చాము. ఆ రోజుల్లో ఆ మ్యాచ్లు ఎంత ఉత్కంఠభరితంగా చూసామో మొన్న సండే మ్యాచ్ కూడా అట్లాగే చూడడం జరిగింది. ఇప్పటికీ కూడా ఒక సాధారణమైన మ్యాచ్‌కి, ఒక లెజెండ్స్ క్రికెట్‌కి స్టేడియం ఫుల్ 48,000 మంది ఆకట్టుకున్నారంటే, వచ్చారు అంటే వీళ్ళకున్న పవర్ మామూలుది కాదు. ఒక బ్రయన్ లారా చూసినా, అలాగే జాంటీ రోడ్స్ చూసినా, ఇంకా ఇలా ఎటువంటి లెజెండ్స్ చూసినా సరే అంత ఫిట్‌గా ఉండడం, వాళ్ళు ఇప్పటికీ కూడా అలాంటి క్లాస్ షాట్స్ ఆడడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దీనంతటితో మనం ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది హ్మ్. మధ్యలో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని, కార్డియాక్ అరెస్ట్ వస్తున్నాయని ఇలా బాధపడుతున్నారు గానీ, ఒకటి, మనం ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేసినా, మనం ప్రతిరోజు కూడా ఫిట్‌గా కొన్ని మూమెంట్స్ చేసినా కూడా వయసు అనేది ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్‌గా మారిపోతుంది అని ఈ లెజెండ్స్‌ని చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. మనం 2025 మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సునీల్ గవాస్కర్ 75 ఇయర్స్‌కి ఎంత ఎనర్జిటిక్‌గా డాన్స్ చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తే మనకి ఎంత ముచ్చటేస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న లైఫ్‌లో అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా టైం తీసుకుంటే గనక మనం గూడా ఈ క్రికెటర్స్ లాగా ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ లాగా యాక్టివ్‌గా ఉండొచ్చు. వన్స్ అగైన్ లెజెండ్స్ అందరికీ కూడా, లెజెండ్స్ క్రికెటర్స్ అందరికి కూడా వీరు మామ తరపున, క్రికెట్ ఫ్యాన్స్ అందరి తరపున కూడా కంగ్రాచులేషన్స్. ఈ నెక్స్ట్ సిరీస్ మరింత అద్భుతంగా జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఈసారి వీలుంటే వైజాగ్ అండ్ ఆంధ్రాలో, అలాగే తెలంగాణలో కూడా మ్యాచ్లు పెడితే ఇంకా బాగుంటుంది అని కూడా ఆశిస్తున్నాం. అండ్ అలాగే ముందుగా ఐపీఎల్కి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ వీరు మామ.